రీజన్ ఏంటని అమ్మడానికి అంటే మా ఊరి మీ ఊరు విలేజ్ ఓకే. సో ఇప్పుడు ఇదంతా ఫర్నిచర్ అంతా రక్తం మొత్తం ఒక్కొక్కటి ఫినిషింగ్ చేసి వేసి వెళ్ళేసి మొత్తం వదిలేసి రావాలి. నమస్తే అండి, మీరు చూస్తున్నారు జేవిఎన్ ప్రాపర్టీస్. సో ఈ రోజు మనం వచ్చేసి కొంపెల్లికి అటు అల్వాల్కి మధ్యలో ఉన్న బొల్లారంలో మనకైతే ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి రావడం జరిగిందనమాట. సో మీరు కూడా ఇలాగ మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అతి తక్కువ ధరలో మనం అనేది ప్రమోషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం. సో ఈ వీడియో వచ్చేసి మనకి ప్రమోషన్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా హౌస్ గురించి రేటు గురించి ఎలాంటి డౌట్ ఉన్నా మీరు డైరెక్ట్ ఓనర్ కి అనేది కాంటాక్ట్ అవ్వచ్చు. సో మనం ఈ హౌస్ అనేది ఇప్పుడు వెళ్ళి చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో ఈ హౌస్ అనేది మనకి 100 స్క్వేర్ యార్డ్స్ లో కట్టడం జరిగిందనమాట. సో 100 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ ఇల్లు మనకి అద్భుతమైన అవుట్ సైడ్ ఎలివేషన్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా రావడం జరిగింది. ఫ్రంట్ లో 33 ఫీట్ వైడ్ రోడ్ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ వెంచర్ లో ఉంటుంది, గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. హౌస్ కూడా మనకి సీసీ కెమెరాలు రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి నియర్ బై బొల్లారం మనకి రైల్వే స్టేషన్ రావడం జరుగుతుంది. రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి నియర్ బై వచ్చేసి మనకి గవర్నమెంట్ సూపర్ స్పెషాలిటీ TIMS మనకి కట్టడం జరుగుతుంది అన్నమాట. అక్కడ మనకి ఈ హాస్పిటల్ కూడా చాలా నియర్ బై ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ హౌస్ కి దగ్గరలోనే జస్ట్ బిసైడ్ లోనే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనేది రావడం జరుగుతుంది. ఆ స్టేషన్ నుంచి మనకు కొంచెం ముందుకు రాగానే మనకి శ్రీకృష్ణ ఎన్వలప్స్ అనేది కనబడుతుంది. సో అది వచ్చేసి మనకి వెంచర్ అనమాట, హెచ్ఎండిఏ వెంచర్. మీకు రూట్ కూడా నేను చూపెడతాను. స్ట్రైట్ గా వెళ్ళి మనకి ఒక సెకండ్ థర్డ్ రోడ్ రాగానే మనకు హౌస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అద్భుతమైన ఎలివేషన్ అలాగే 33 వైడ్ రోడ్ తో ఈ హౌస్ అనేది రావడం జరుగుతుంది. మనం హౌస్ లోపలికి వెళ్ళి హౌస్ ఎలా ఉందో మొత్తం డీటెయిల్స్ అనేది చూపెట్టడం జరుగుతుంది. సో బయట మొత్తం మీరు చూస్తున్నది వచ్చేసి గేట్ అనమాట. గేట్ ఎలివేషన్ బయట మన గార్డెన్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి 100 గజాలు. డైమెన్షన్స్ వచ్చేసి మనకి 25x36 అనమాట. సో ఈ హౌస్ కి స్పెషాలిటీ ఏంటి అంటే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. అండర్ గ్రౌండ్ పవర్ సప్లై కూడా రావడం జరిగిందనమాట. ఈ ఏరియాలో మనకి అండర్ గ్రౌండ్ పవర్ సప్లై ఉంది. మనకి బోర్ కూడా మనకి మంచినీళ్ళ వాటర్ లాగా రావడం జరుగుతుంది అనమాట. అది వచ్చేసి ఈ హౌస్ కి స్పెషాలిటీ అని. అలాగే ఇది వచ్చేసి మనకి ఫుల్ ఫర్నిచర్, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది వచ్చేసి మనకి ఫుల్ ఫర్నిచర్ ఉంటుంది. మనకు ఓనర్ అన్ని కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి జస్ట్ 6 months ఓల్డ్ అనమాట. 6 months మనకి అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు మన ఓనర్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. 100 గజాల్లో మంచి డైమెన్షన్స్ రావడం జరిగింది కాబట్టి కింద 2 BHK పైన 2 BHK రావడం జరుగుతుంది. సో కింద మనకి రెంటల్ పర్పస్ కోసం ఇవ్వడం జరిగింది. కింద కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు 9,500 రూపీస్ రెంట్, అంటే 9.5K రెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 9,500 రూపాయలు ఈ 2 BHKకి రెంటల్ ఈ హౌస్ కి ఇన్కమ్ అనేది ఉందన్నమాట. సో హౌస్ ఎక్సలెంట్ గా ఉంటుంది, చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్. 2 bedrooms కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో అద్భుతంగా రావడం జరిగింది. 100 గజాల్లో కింద డబుల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ అంటే చాలా అద్భుతమైన హౌస్ అనే మాట చెప్పొచ్చు. అన్నగారు చాలా అనుభవం ఉంది, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో చాలా అనుభవం ఉంది. అందుకని అన్నగారు దగ్గరుండి కట్టారు. సో ఇది టోటల్ గా మనకి హౌస్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో మనం పైకి వెళ్ళి చూద్దాం అనమాట. మనం పైకి వెళ్ళి చూస్తే మనకి హౌస్ అనేది ఎలా ఉందో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో మనకి స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో చిన్న కార్ కూడా పార్క్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూసేద్దాం. టేక్ డోర్ ఎంట్రన్స్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ముందర మనకి బాల్కనీ రావడం జరిగింది. సో ముందర మీరు ఎంట్రీ చూడొచ్చు. అన్ని మనకి యాజ్ టీజ్ ఎలా ఉందో అలా ఇచ్చేసి వెళ్తారు అన్నగారు కొనుక్కున్న వాళ్ళకి. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ డోర్ అనేది మనకి ఫుల్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది ఉంటుంది. ఫుల్ టేక్ డోర్ అనేది రావడం జరుగుతుంది. సో ఎంట్రీలోనే మనకి రైట్ సైడ్ లో టీవీ యూనిట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో మనకి ఫుల్ ఫర్నిచర్ సోఫాస్ ఉంటాయి అన్నమాట. సో ఫుల్ ఫర్నిచర్ సోఫాస్, టీవీ యూనిట్ మాత్రం అద్భుతంగా చేపియడం జరుగుతుంది. సో మనకి జస్ట్ 20 days బ్యాక్ అంటే మనకి ఇవి చేపియడం జరుగుతుంది అనమాట. సో కింద మీరు ఫ్లోరింగ్ చూసుకోవచ్చు. అలాగే ఫుల్ ఫర్నిచర్ మనకి లెఫ్ట్ సైడ్ లో మీకు కనబడుతుంది కదా చెక్కలు, ఇవన్నీ మనకి
కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అన్నగారే మనకి మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు ఆల్రెడీ 2 ఏసీస్ అనేది ఫిక్స్ చేస్తున్నాయి. ఆ 2 ఏసీస్ కూడా మనకు అన్నగారు ఇచ్చేస్తారు అనమాట. సో అన్నగారు మనకి హౌస్ అనేది ఎలా ఉందో అలా అమ్మడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి టోటల్గా లివింగ్ రూమ్ హాల్ అన్నమాట. అద్భుతంగా ఉంటుంది. ఫుల్ కబోర్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి పూజా మందిర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకోవచ్చు కలర్ మనకి ఇది చూసుకోవచ్చు. ఇది కబోర్డ్స్తో మనకి పూజా మందిర్ అనేది హైలైట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డబుల్ పార్ట్ వచ్చేసి కిచెన్ అన్నమాట. సో కిచెన్ అనేది మంచి కలర్ కాంబినేషన్తో మనకి కబోర్డ్స్ అనేది చేపించడం జరిగింది. పింక్ అండ్ నావీ బ్లూ కలర్ అనేది చేపించడం జరిగింది అనమాట. సో మీరు చూసుకోవచ్చు. సో నావీ బ్లూ కలర్తో మనకి కిచెన్ అనేది ఎలా రావడం మీరు చూసుకోవచ్చు. ఎల్ షేప్లో కిచెన్ రావడం జరుగుతుంది. అలాగే బిసైడ్లో మనకు ఒక డోర్ రావడం జరుగుతుంది. అవుట్ సైడ్లో వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో కిచెన్ అనేది చాలా అద్భుతంగా రావడం జరిగింది. సో ఏరియాలో ఎంత వరకు కన్స్ట్రక్ట్ చేయాలో అంతవరకు కన్స్ట్రక్ట్ చేసి సో అవుట్ సైడ్లో మీకు వాష్ ఏరియా కూడా చూసుకోవచ్చు. గ్రిల్స్ ఇవ్వడం జరిగింది మనకి. సో మంచి కన్స్ట్రక్షన్ అండి. హౌస్ అనేది చాలా అద్భుతంగా ఉంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. కాంటాక్ట్ అవ్వండి. ఈ హౌస్ అనేది అస్సలు మిస్ చేసుకోకండి. చాలామంది ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పనిచేసే వాళ్ళు, ఇండియన్ ఆర్మీ పనిచేసే వాళ్ళు ఈ ఏరియాలో చాలా బాగా ఈ హౌసెస్ కొనుక్కుంటున్నారు. సో వాళ్ళకు కూడా మీరు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అనేది షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే. సో ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మనకి బెడ్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ ఉంటాయి. ఫాల్ సీలింగ్ డిజైన్ ఉంటుంది అన్నమాట. మీరు చూసుకోవచ్చు. మొత్తం మనకి ఫాల్ సీలింగ్ డిజైను, ఏసీ, ఈ రూమ్లో ఏసీ, హాల్లో ఏసీ మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. టోటల్గా ఏసీ కబోర్డ్స్ అన్నీ అవుతో పాటు ఇవ్వడం జరుగుతుంది. సో మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగా రావడం జరిగింది విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇందులో వాష్రూమ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. నెక్స్ట్ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ రావడం జరుగుతుంది అన్నమాట. సో ఓనర్కి అర్జెంట్ అవసరం ఉండి మనకు హౌస్ అనేది అమ్మడం జరుగుతుంది అనమాట. మంచి బడ్జెట్లో అన్నగారు మనకి ఎంత పెట్టారో అంతవరకే అమ్మడం జరుగుతుంది. సో మీరు చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ డిజైన్. ఈ రూమ్లో సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. ఈ రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ రావడం జరుగుతుంది. కలర్ కాంబినేషన్ మీరు చూసుకోవచ్చు. ప్రతి రూమ్లో డిఫరెంట్ ఫాల్ సీలింగ్ అండ్ డిఫరెంట్ కలర్లో కబోర్డ్స్ అనేది చేపించడం జరుగుతుంది అనమాట. సో మంచి హెచ్ఎండిఏ వెంచర్లో ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, 100 గజాల ఇల్లు, నార్త్ ఫేసు, ఫ్రంట్లో 33 ఫ్రంట్ వైడ్ రోడ్ రావడం జరుగుతుంది. అలాగే మనకి ఈ హౌస్లో మనకి పవర్ అనేది అండర్ గ్రౌండ్ పవర్ ఫెసిలిటీ ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆల్రెడీ ఫిక్స్ ఉంది. ముందర సీసీ రోడ్ ఆల్రెడీ మనకి పడుందన్నమాట. సో మనం హౌస్కి అనేది ఎలాంటి డోకపిల్ల మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అన్నమాట. మీరు చూసుకోవచ్చు హౌస్ అనేది ఎలా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో మీరు చూసుకోవచ్చు. మీకు సరౌండింగ్స్ కూడా మొత్తం చూపెడతాను, మీరు క్లియర్గా చూడండి. మొత్తం సరౌండింగ్స్ కూడా ముందర మీకు రోడ్స్ కానీ వెంచర్ కానీ మీకు చూపెడతాను చూడండి. మంచి హెచ్ఎండిఏ వెంచర్లో 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అలాగే హౌస్కి మనకి సీసీ కెమెరాలు కూడా ఫిట్ చేయడం జరిగిందనమాట. సీసీ కెమెరాలు కూడా మనకి హౌస్కి ఉన్నాయి. చాలా వరకు హౌసెస్ ఉన్నాయి. సో మంచి రూరల్ ఏరియా, మంచి డెవలప్మెంట్ ఏరియాలో ఒకటి ఉంటుంది. మనకి పక్కన ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంటుంది. సో అన్నగారి మాటల్లో మనం హౌస్ గురించి విందాం. ఓనర్ అన్నగారి మాటల్లో హౌస్ గురించి విని వీడియోని అనేది మనం ఎండ్ చేసేద్దాం. సో ఈ రోజు మనం ఇప్పుడు ఓనర్ అన్నతో మాట్లాడాం. సో హౌస్ డీటెయిల్స్ అనేది ఓనర్ గారే మీకు చెప్పడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఓనర్ అనేది అడుగుతాను. వ్యవసాయం. సో ఇది వచ్చేసి ఎన్ని గంటలు? 100 గంటలు. సో ఎంత డైమెన్షన్స్ ఎంత మనకి? 35, 20. ఓకే. సో రీజన్ ఏంటని అమ్మడానికి? మా ఊరు, మీ ఊరు విలేజ్. ఓకే. సో ఇప్పుడు ఇదంతా ఫర్నిచర్ అంతా అర్థం మొత్తం కూడా ఫినిషింగ్ చేసి ఏసీలు వెళ్ళేసి మొత్తం వదిలేసి రేట్ ఎంత చెప్తారా? 120. నెగోషియబుల్ ఉంటుందా మా కస్టమర్స్ కి? అంటే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నేను పెట్టిందే నేను ఇస్తున్నా. ఓకే. నాకు ఖర్చు అయింది మీకు అద్దె చేస్తున్నా, పెద్దగా నేను అద్దెకి పెట్టుకుంటుంది. ఓకే. సో 1,20,000 చెప్తున్నారు అన్నగారు వచ్చేసి మనకి ఈ హౌస్ ప్రైస్ అనేది. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ పైన డైరెక్ట్ అన్న నెంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా అన్న అనేది మీకు ఏ టైంలో అయినా ఆన్సర్ చేస్తారు ఫోన్ కాల్ చేస్తే. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా అన్నకు అనేది ఫోన్ చేయండి. వచ్చి ఇల్లు చూసుకొని మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. ఇల్లు నేను పర్సనల్ గా చూసాను, మంచి అద్భుతంగా ఉంది. మనకి ఫర్నిచర్ తో పాటు 2 ఏసీస్ ఫుల్ ఫర్నిచర్ చేసి హౌస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా 15-20 అవుతుంది మొత్తం కంప్లీట్ చేసి 10 to 20 days అవుతుంది. సో ఈ ఫర్నిచర్ అనేది మనకి జస్ట్ 20 days అవుతుందంట మొత్తం కంప్లీట్ చేసి. సో హౌస్ అనేది అద్భుతంగా ఉంది, అసలు మిస్ చేసుకోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.